అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్. ఛానల్ లోగో అండ్ ట్రైలర్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. విన్నర్స్, ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక జీవితం మనిషిని ఎలా మారుస్తుంది, ఒక సంఘటన మనిషిని ఎలా ఆలోచింపజేస్తుంది, ఒక బుక్ ఒక మనిషి ఆలోచనలకు ఎలా దోహదపడుతుంది. 2020-21లో ఒక ఇన్స్పిరేషన్, ఒక డ్రీమ్ ఏంటి, నా మైండ్లో నేను కట్టుకున్న డ్రీమ్ ఏంటి అంటే, భగవద్గీత చదవాలి. భగవద్గీత యూట్యూబ్ స్టార్ట్ చేసి భగవద్గీత చెప్పాలి అని కరోనా టైంలో నేను అనుకున్నా. కానీ యూట్యూబ్ ఓపెన్ చేశాను, స్టార్ట్ చేశాను, కానీ నాకు ముందుకు వెళ్ళాలో తెలియలేదు. అక్కడ వదిలేశాను. మళ్ళీ భగవద్గీత నేను చదవలేదు, మళ్ళీ నేర్చుకుందామని ప్రయత్నం కూడా చేయలేదు. కరెక్ట్గా 2021 నేను హైదరాబాద్కి జాబ్ కని వచ్చిన టైంలో 1 ఇయర్ తర్వాత, నేను జాబ్లో జాయిన్ అయిన 1 ఇయర్ తర్వాత జస్ట్ ఒక టెంపుల్కి వెళ్తున్న వేలో ఒక స్వామి సేవకులు, శ్రీకృష్ణ ఇస్కాన్ సేవకులు మిట్ట మధ్యాహ్నము 2 గంటల 12:30 to 1 మధ్య పాదరక్షకులు లేకుండా సిగ్నల్ దగ్గర ఈ బుక్స్ తీసుకొని కనపడ్డారు. ఒక్క నిమిషం మనసుకు బాధ ప్లస్ ఏదో సంథింగ్ తెలియని ఫీలింగ్ కలిగింది. అమన ఏం చేశానంటే, అది సింపతినో లేకుంటే భక్తో, నా కోరిక ఆ విధంగా నెరవేరింది అనుకోవాలో ఏమో తెలియదు. ఒక బుక్ తీసుకున్నా. ఆ బుక్ పేరు భగవద్గీత. తీసుకొని వచ్చి నా రూమ్లో పెట్టాను. చాలామంది అంటారు, భగవద్గీత చనిపోయేటప్పుడు వింటారు, ముందు చదవకూడదు అని. నేను అదే భ్రమలో ఉండేవాడిని. మా ఫ్రెండ్ ఒక అతను భగవద్గీత వింటున్నా కూడా, ఇతనేంది ఈ భగవద్గీత చదువుతున్నాడు, నా మైండ్లో అట్లుండేది. అది చనిపోయినప్పుడు మాత్రమే అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర మాత్రమే చదువుతారు. కానీ ఆ ఒక బుక్ మన జీవితాన్ని ఎలా మారుస్తుంది, ఒక పేజ్ మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ బుక్. ఆ బుక్ నా దగ్గరకు రావడం వల్ల నేను ఒక 6-7 మంత్స్ నేను ఆ బుక్ని చదవలేదు. బుక్ నా దగ్గర ఉంది కానీ చదవలేదు. కానీ లోపల కోరిక మాత్రం చాలా ఉంది. ఆ బుక్ చదవాలి, ఆ బుక్ చదివి దాని నుంచి మనం అర్థం చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఉంది. కానీ కేవలం ఈ బుక్ మీద ఆధారపడి యూట్యూబ్ ఛానల్ చేయకూడదు. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న సమాజంలో మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి మనకు కావాల్సిన అమృతం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత. నేను అందరికీ ఒక విషయం చెప్తున్నా, మార్పు అనేది ఓవర్ నైట్ రాదు. మనం ఒక పని నుంచి మారాలి అంటే, మనం చేసే ప్రక్రియ నుంచి మారాలి అంటే చాలా ఓపికతో, చాలా కష్టంతో కానీ మారలేం. అది ఎందుకంటే, ఇప్పుడు డైలీ మనకు ఒక పని చేయడం అలవాటు అయిన తర్వాత ఆ పనిని వదులుకోవడం చాలా కష్టం. అంతెందుకు, మనకి ఇష్టమైన ఫుడ్ను మానేయాలంటే మనం చాలా కష్టపడతాం. అలా నా జీవితంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, చాలా డైవర్షన్స్ ఉన్నాయి. కానీ ఒక కోరిక, ఆ కోరికకి ఆ భగవంతుడి కృపకి నాకు తోడైన బుక్ భగవద్గీత. ఆ బుక్ కొన్న తర్వాత నేను చాలా బుక్స్ కొన్నా, కానీ ఏ బుక్ చదవలేదు. చదివే టైం ఉంది కానీ మనం డైవర్షన్స్ వల్ల చదవలేదు. తర్వాత మెల్లమెల్లగా ఒక పేజ్ చదువుకుంటూ, ఒక్కొక్క అధ్యాయం చూసుకుంటూ, యూట్యూబ్లో చూసుకుంటూ, శ్లోకాలు మనకు నోటికి తిరగవు, మనకు ప్రాక్టీస్ లేదు చిన్నప్పటి నుంచి. అలా నాలో మిగిలిపోయిన కోరిక, నా డ్రీమ్ భగవద్గీత.
నేను చెప్తున్నాను అని నేను చెప్తాను అనే నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు నాకు మెల్లమెల్లగా నమ్మకం వస్తుంది. ప్రతిరోజు ఒక 5-10 మినిట్స్ లేకుంటే 5 మినిట్స్ భగవద్గీత గురించి ఒక ఒక పేజ్ చదివి ఆన్ రికార్డ్ గానీ, లేకుంటే నేను చదివి అది చెప్పడం గానీ జరుగుతుంది. కానీ ఏదైనా సరే, మీరైనా, ఎవరైనా సరే, ఒక బుక్, అది ఏ బుక్ అయినా సరే, నేను భగవద్గీత నా జీవితాన్ని మార్చింది ఒక విధాన భగవద్గీత కూడా ఉండొచ్చు. ఉండొచ్చు కాదు, చాలా కీ రోల్ పోషించింది. ఎప్పుడైనా మనకు భయం వేసినప్పుడు, ఏదన్నా మైండ్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నప్పుడు, అప్పుడు మనం ఎవరిని కోరుకుంటాం? దేవుణ్ణే కదా! అలా మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి ఒక్క పనికి మనం నిర్ణయించుకున్న థాట్స్, మనం ఏ థాట్ అయితే మన మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఉంటుందో, దానికి కాలమే సపోర్ట్ చేస్తుందన్న దానికి నా జీవితమే ఒక నిదర్శనం. నేనేదైతే అనుకుంటా ఉంటానో, నా మైండ్‌లో ఎప్పుడు నేను ఒకటి ఫిక్స్ అవుతానో, ఆ ఫిక్స్ అయిన దగ్గరికి ఆటోమేటిక్‌గా జీవితం తీసుకెళ్తది. అలా లైఫ్‌లో ఒక మంచి బుక్, ఒక మంచి మనిషి, ఒక మంచి అలవాటు జీవితాన్ని చాలా వరకు మారుస్తది. అలా నా జీవిత అనుభవముతో ప్లస్ 10 మందికి ఇన్‌స్పైర్ చేయాలి. 10 మంది మారనక్కర్లేదు. ఏ ఒక్కరు మారినా చాలు అనే ఉద్దేశంతో ఈ భగవద్గీత చెప్పడం ప్రారంభిస్తాం అనుకుంటున్నాను. ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే నా డ్రీమ్ ఎప్పటినుంచో నాకు ఒక నేను ఇంత కాలేజ్ డేస్ నుంచి ఇలాంటి డ్రీమ్స్ ఉండేవి. కానీ మనకు డైవర్షన్స్ ఎక్కువున్నాయి. డైవర్షన్స్ నుంచి బయటపడి కొద్దిగా నార్మల్‌గా స్టేజ్‌కొచ్చాను అంటే అది ఆ దేవుడి దయ అనుకొని చెప్పాలి. అలా ఎవరైనా సరే రోజుకి 5 నిమిషాలు ఒక పేజ్ మాత్రమే ఈ 6 నెలల్లో ఈ భగవద్గీత కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ, అందరూ ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి. లేదంటే జస్ట్ ఏం చెప్తున్నారో ఇంట్రెస్ట్‌గా లేకపోయినా జస్ట్ వినండి. ఒక 5-10 మినిట్స్‌లో ఎవ్రీడే భగవద్గీత గురించి చెప్తాను అని నిర్ణయించుకున్నాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక 5 మినిట్స్ భగవద్గీత గురించి మన ఛానల్‌లో వస్తుంది. ఎవరైనా సరే, పిల్లోళ్ళు గానీ, పెద్దోళ్ళు గానీ, మీ మైండ్ డైవర్ట్ అయితున్నా, మీరు ఆలోచనలు సరిగా లేకున్నా, ఈ 5 నిమిషాల వీడియో మీ మైండ్ మారుస్తది. సైకాలజీ థింగ్స్, మోటివేషన్ థింగ్స్ వస్తూనే ఉంటాయి. దానికి తోడు అదనంగా ఇదొక వీడియో. మన ఛానల్‌లో డైలీ 2 వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు అంటే సింగిల్ వీడియో. అందరికీ ఏదో ఒక కోరిక ఉంటది. ఏదో ఒక డ్రీమ్ ఉంటది. ఆ డ్రీమ్ కోసం మనం ఏం చేస్తున్నాం అనేదే జీవితం. నా డ్రీమ్ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. మీ డ్రీమ్ కోసం మీరేం చేస్తున్నారు? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డే ఈజ్ యువర్స్. మీరు ఎప్పుడైతే దృఢంగా నిశ్చయించుకొని ముందుకెళ్తారో అప్పుడు ఆటోమేటిక్‌గా మీ జీవితం మీదవుతది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు మనం 100 నిన్నటితో 100 సబ్స్క్రైబర్‌కి రీచ్ అయ్యాం. మునుముందు చాలా సబ్స్క్రైబర్స్ మన ఛానల్‌కి వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.